వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి వంకాయ వేపుడు చేయడం రాదండి. వంకాయ వేపుడు చేసినా కూడా అది వాళ్ళకి ముద్దలాగా కూరలాగా అయిపోతుంటుంది. అలా కాకుండా పొడి పొడిలాడుతూ వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇంకా మనం ఫ్రై స్టార్ట్ చేద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఈ పర్పుల్ కలర్ వంకాయలు తీసుకున్నాను. పొడుగు వంకాయలు కాకుండా ఇలా చిన్నగా ఉండే వంకాయలు ఒక పావు కేజీ తీసుకొని వాటిల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. వంకాయ వేపుడు పొడి పొడిలాడుతూ రావాలంటే వంకాయల్ని మరీ సన్నగా కట్ చేయకూడదు, మరీ లావుగా కట్ చేయకూడదు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక గెరిట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. నేను మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. ఇలా పప్పులు ఎక్కువ వేసుకొని వంకాయ ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనము ఉప్పు నీళ్ళలో వంకాయల్ని నానబెట్టడం వల్ల వంకాయలు రంగు అనేవి మారవు. అలాగే వంకాయలో ఉండే కాస్త ఒగరు అనేది కూడా పోతుంది. సాల్ట్ అయితే నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. వంకాయ రెడీ అయ్యేలోపు మనం పప్పుల పొడి రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 లేదా 5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 6-7 వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో ఒక 2-3 సార్లు కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా పొడి రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ పొడిని వంకాయకే కాకుండా ఆకుకూరలకి ఇంకా చిక్కుడుకాయలకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా వంకాయలు చెక్ చేసుకుందాము. లో ఫ్లేమ్‌లో వంకాయల్ని కుక్ చేసుకోవడం వల్ల వంకాయలు బాగా వేగుతాయి. అలాగే వంకాయల్ని ఎక్కువగా కదిపేయకూడదు. లైట్‌గా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలుపుకోవడం వల్ల వంకాయలనేవి చెదిరిపోతాయన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. నేను ఇక్కడ బాగా లేత వంకాయలు తీసుకున్నాను. సో, నాకు 10 నిమిషాల్లోనే ఈ వంకాయలనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా ఈ వంకాయల్ని ఎక్కువ కలుపుకోకుండా ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లోనే మూత లేకుండా ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా మనం మూత లేకుండా లాస్ట్‌లో వంకాయని కుక్ చేసుకోవడం వల్ల అక్కడక్కడ వంకాయలనేవి బాగా క్రిస్పీగా వేగి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది ఒక 4-5 స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకోవాలి. పొడి ఎప్పుడు ఒకేసారి మొత్తంగా వేసేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వేపుడికే కాకుండా ఏ వేపుడికైనా సరే పొడనేది మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం పొడి పడుతుంది. నేను ఇంకొక 2 స్పూన్లు వేసుకున్నాను. సో, మొత్తంగా నేనిక్కడ ఒక 7 స్పూన్ల దాకా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసుకొని కలిపేసుకున్నాను. ఈ పప్పుల పొడిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు అలాగే వదిలేసేయండి. ఒక నిమిషం తర్వాత మూత తీసేస్తే మనకి వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఇందులో చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి. నాకైతే వంకాయ ఫ్రై ఎక్కడా ముద్దగా రాలేదు. చూసారు కదా, వంకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ ఫ్రైని మనం సైడ్ డిష్‌గా పప్పు లేదా సాంబారు ఇంకా పెరుగన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఈ వంకాయ ఫ్రైని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. వీడియో నచ్చిందా? మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.